నమస్తే, వెల్కమ్ టు రాయల్ టీవీ తెలుగు. మీ పిల్లలు చాలా మంది హాస్టల్స్లలో ఉంటున్నారు. సరే, బేసిక్గా ఏంటి అంటే చాలా మంది పిల్లలకు చిన్నప్పటి నుంచి హాస్టల్స్ అలవాటైనాయి, వాళ్ళు ఉంటున్నారు. ఓకే, లేటెస్ట్గా కొత్తగా హాస్టల్స్లలో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి, రీసెంట్గా హాస్టల్స్లలో వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ ఉంటున్నారా, ఉండట్లేదా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉన్నది, హాస్టల్లో ఉండగలుగుతున్నారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకు అనంటే చాలా హాస్టల్స్లలో పిల్లలు హాస్టల్స్ నుంచి ఎస్కేప్ కావడం అండ్ ఇంటికి వస్తా అని చెప్పేసి మారం చేయడం, చాలా వరకు పేరెంట్స్ ఎప్పుడైనా విజిటింగ్కి వెళ్తే ఏడవడం, ఇలాంటివన్నీ జరుగుతాం. హాస్టల్ నుంచి ఎస్కేప్ అవుతారు. హాస్టల్ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత అమ్మ మీ బాబు ఇంటికి వచ్చిండ్రా అని చెప్పేసి స్కూల్ నుంచి వాళ్ళ యొక్క స్కూల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళు పేరెంట్స్కి ఫోన్ చేస్తారు. రాలేదు అని పేరెంట్స్ చెప్తారు. మరి బాబు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఏంటి? ఊటిన 10 మంది పేరెంట్స్ కలిసి స్కూల్ పైకి దండయాత్రకు వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్కూల్లో ఉండేటువంటి పిల్లలు అంటే హాస్టల్స్లో ఉండేటువంటి పిల్లలు మీ ఒక్క పిల్లలే కాదు, మీ పిల్లలతో పాటుగా సుమారుగా 400-500 మంది పిల్లలు హాస్టల్స్లలో ఉంటారు, స్కూళ్ళల్లో ఉంటా ఉన్నారు. ఒక టీచరు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీ ఒక్క పిల్లల్నే కాకుండా 400 మంది పిల్లల్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. 400 మంది పిల్లల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. మీ పిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంది అనేది మీరు కూడా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా, రేపొద్దున బెదిరించినా, కొట్టినా కూడా మళ్ళీ మనమే వెళ్ళి అక్కడ వాళ్ళ పైన బురద వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనమే వాళ్ళను మా పిల్లగాని ఎట్లా కొడతారు మీరు, మా పిల్లగాని ఎందుకు కొట్టారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో కొట్టినా వాళ్ళకు ప్రాబ్లమే, తిట్టినా వాళ్ళకు ప్రాబ్లమే, మీ పిల్లలకు జ్వరం వచ్చినా వాళ్ళ ప్రాబ్లమే, ఫుడ్ పాయిజన్ అయినా వాళ్ళ ప్రాబ్లమే, మీ పిల్లలు ఉండకపోయినా వాళ్ళ ప్రాబ్లమే, చదవకపోయినా వాళ్ళ ప్రాబ్లమే, అన్నీ వాళ్ళ ప్రాబ్లమ్సే అన్నప్పుడు పేరెంట్స్గా మీకేం ప్రాబ్లమ్స్ లేవా? పేరెంట్స్ తరపు నుంచి ఎలాంటి మిస్టేక్స్ లేవా? పేరెంట్సే కంప్లీట్ బాధ్యత తీసుకోవాలి. పేరెంట్స్దే బాధ్యత. స్కూల్లో హాస్టల్స్లో ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా జరిగినా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒక పిల్లగాడు హాస్టల్లో ఉండలేకపోతున్నాడు, దాదాపు వారం 10 రోజుల నుంచి ఇది ఇబ్బంది పడుతున్నప్పుడు తల్లిదండ్రులు రెస్పాన్స్ తీసుకోవాలి. తల్లిదండ్రులు వచ్చి మందలించడము, లేదంటే ఇక వాడు ఉండలేనప్పుడు తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా ప్రైవేట్ స్కూల్లో లేదంటే గవర్నమెంట్ స్కూల్లో వేయండి. అక్కడ నుంచి వాడు అప్ అండ్ డౌన్ చేస్తాడు. హాస్టల్లోనే ఉండాలి, మాకు వీలైతే లేదు, మా పిల్లగాడు హాస్టల్లో ఉంటే మాకు సెట్ అవుతుంది అనుకుంటే వాడు ఉండలేకపోతున్నాడు. వాడు ఉండలేకపోయినప్పుడు మన ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు? మన మైండ్ అంతా ఏంటంటే డిప్రెషన్లోకి పోతా ఉన్నది. పిల్లల మైండ్ సెట్ చాలా వరకు డిప్రెషన్స్ పోతా ఉన్నది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కన్న తల్లిని చంపిండు, కన్న తండ్రిని చంపిండు, లేదనుకుంటే చెల్లెని చంపిండు, అన్నని చంపిండు, అక్కని చంపిండు అని చెప్పేసి 10వ తరగతి పిల్లగాడు, 7వ తరగతి పిల్లగాడు, ఇంటర్ పిల్లలు అని చెప్పేసి వార్తలలో మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ జరగడానికి బలమైన రీజన్స్ ఏంటి? ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయి అంటే బలమైన రీజన్స్ ఏంటి అని అంటే వాళ్ళ మైండ్ అనేది అట్లా డైవర్ట్ అవుతా ఉన్నది. వాళ్ళ మైండ్ అనేది అట్లా డైవర్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకు ప్రేమ, అనుబంధం, ఆప్యాయత అనేది దొరకట్లేదు. దొరకకపోవడం వల్ల పిల్లల మైండ్ సెట్ అంతా మారిపోతున్నది. మైండ్ సెట్ మారిపోవడం వల్ల పిల్లలు చెడు ప్రవర్తనలు, చెడు ఆలోచనలకు వెళ్తా ఉన్నారు. ఈ ఆలోచనలన్నీ మారడానికి కోసం తల్లిదండ్రులు చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి అని అంటే, బేసిక్ గా మీ పిల్లాడికి సంబంధించిన పరిస్థితి ఏంది, మీ పిల్లగాడు హాస్టల్లో ఉండగలుగుతున్నాడా, హాస్టల్లో తినగలుగుతున్నాడా, వాడు అక్కడ అలవాటు కాగలుగుతున్నాడా, ఇతర స్నేహితులతో బాగా ఉంటున్నాడా అనేది మీరు కనుక్కోండి. హాస్టల్కి వచ్చినప్పుడు మీ పిల్లగాడితో పాటుగా ఇంకో పక్కన చాలా మంది పిల్లగాడికి సంబంధించిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకోండి. అడిగి ఆ పిల్లగాడు ఎట్లా ఉంటున్నాడో, ఏంది వాడి బిహేవియర్ ఎట్లుంటుందని తెలుసుకోండి. వాడి ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లుంటున్నాడో అని కూడా అబ్జర్వ్ చేయండి. వాడికి మనం రాగానే ఇంటికి రాగా అయ్యో నా కొడుకు హాస్టల్లో ఉన్నాడు, ఇన్ని రోజులు ఉండి వచ్చిండు అని చెప్పేసి వాడికి మొబైల్ ఫోన్ ఇస్తున్నారు. మొబైల్ ఫోన్లలో ఏమైతుంది అంటే, ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నా, ఈ వీడియోని కూడా మీరు చూడొచ్చు. చూసిన పేరెంట్స్ అందరూ అనుకోండి ఒకసారి నా వీడియోను మీరు చూసారు, కానీ మీ పిల్లగాడు నా వీడియోతో పాటు ఇంకా ఏ వీడియో చూడొచ్చు, చాలా వీడియోలు వాడు చూస్తా ఉన్నాడు. ఈరోజు మనం చూస్తే ప్రతి ఫోన్లో కొన్ని అడ్డమైనటువంటి యాడ్స్, కొన్ని అడ్డమైనటువంటి వీడియోస్ ప్రమోట్ అవుతా ఉన్నాయి. ఆ ప్రమోట్ అయ్యేటువంటి వీడియోస్ కి పిల్లలు అట్రాక్ట్ అయిపోయి వాటిని క్లిక్ చేసి దాంట్లో చూడరని చూస్తా ఉన్నారు, చేయరని చేస్తా ఉన్నారు.
దీనివల్ల వాళ్ళ మైండ్ అంతా కూడా డిసప్పాయింట్ అవుతా ఉన్నది. ఒక్కసారి చూడండి మీ పిల్లలకు సంబంధించిన ఇన్స్టా ఐడీస్ కానీ, చాలా మందికి ఇప్పుడు ఇన్స్టా అనేది కామన్ అయిపోయింది. ఈ ఇన్స్టా ఐడీస్, ఫేస్బుక్ ఐడీస్, లేదనుకుంటే వాళ్ళ గూగుల్ హిస్టరీ ట్రాక్స్ ని చూడండి. ఒకసారి వాళ్ళు ఏం చూస్తా ఉన్నారు, ఏం అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, ఏ యాడ్స్ వాడుతా ఉన్నారు, ఏ యాప్స్ వాడుతా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మా పిల్లగాడు రాక ఇంటికి వచ్చిండని చెప్పేసి మనం ఫోన్ ఇస్తున్నాం. ఆ ఫోన్ లో వాడు ఆడే గేమ్లలో కానీ, లేదంటే వాడు చేసే యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాలో కానీ, లేదా ఏ యాప్ లోనైనా కానివ్వండి, ఆ యాప్స్ లలో కంప్లీట్ గా ఏం జరుగుతుంది అని అంటే కొన్ని అబ్యూజ్ అంటే అసభ్యకరమైనటువంటి వీడియోలు, అసభ్యకరమైనటువంటి యాప్స్ ప్రమోట్ చేస్తా ఉన్నారు కొందరు. ఇవన్నీ మన పిల్లలకు ఈ ఏజ్ లోనే, అంటే వాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క టీనేజ్ అనేది ఏజ్ లోనే వాళ్ళు మైండ్ అంతా డైవర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని వాళ్ళు ఈ మైండ్ అంతా డైవర్ట్ అయిన నేపథ్యంలో పిల్లలు చాలా చాలా అంటే చాలా రకాల విషయాలకు అలవాటు కావాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో దట్ మీరంతా కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లల యొక్క మైండ్ సెట్ ఎట్లా మారుతా ఉంది, మీ పిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, వాడు చదువుతున్నాడా, చదవట్లేదా, వాడి ర్యాంకింగ్ ఎంత ఉంది, వాడి యొక్క పరిస్థితి ఎంత ఉంది, వాడు ఎట్లా చదువుతున్నాడు, వాడి బిహేవియర్ ఏంటి, వాడి యాటిట్యూడ్ ఎట్లా పోతా ఉన్నది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఇంకొకటి ఏంటి అంటే మేజర్ గా పిల్లలకు, అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా కూడా వాళ్ళకు ఒక ఏజ్ వచ్చేంత వరకు కొంతవరకు మొబైల్ ఫోన్స్ ను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. మొబైల్ ఫోన్స్ లలో చాలా రకాల అబ్యూజ్ అయినటువంటి, అంటే చూడరానివి, వినరానివి, కనరాని కూడా మనకు యాప్స్ లలో ప్రమోట్ అవుతా ఉన్నాయి. దయచేసి తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ వాళ్ళకు కొంత ఫోన్ అనేది దూరంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. పిల్లగాడికి హాస్టల్స్ లలో ఏమో జరుగుతా ఉంది, వాడు ఎస్కేప్ అవుతున్నాడు అంటే దానికి కారణం స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ తో పాటుగా కొంత టీచర్స్ వాళ్ళు గమనిస్తారు. మన పిల్లగాడు ఒక్కడే కాదు కదా, మన పిల్లగాడితో పాటుగా చాలా మంది పిల్లలు కూడా ఉంటారు కనుక ఆ పిల్లలతో పాటుగా వీళ్ళని కూడా చూడాలి. కనుక మీరు చాలా వరకు అబ్జర్వ్ చేయండి. మీ పిల్లలకు సంబంధించినటువంటి అలవాట్లు ఎట్లా ఉంటున్నాయి, మీ పిల్లలకు సంబంధించినటువంటి బిహేవియర్ ఎట్లా ఉంటా ఉన్నది, వాడు ఉండగలుగుతున్నా లేదా అనేది తల్లిదండ్రులు కూడా చాలా వరకు గమనించే ప్రయత్నం చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి రాయల్ టీవీ తెలుగు.